ప్రస్తావన చేయడం జరిగింది అధ్యక్ష. తప్పకుండా ఈ ప్రభుత్వం పరిశీలన తప్పకుండా తీసుకుంటుందని మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. క్వశ్చన్ నంబర్ 1530 గౌరవ హెల్త్ మినిస్టర్. Speaker sir, the district-wise details of all model schools in the state of Telangana as annexure. All the model schools in the state of permanent buildings and labs. Answer to C does not arise. Answer to D, no sir. శ్రీ మందుల సామిల్ గారు. స్పీకర్ గారికి ధన్యవాదాలండి. దేశంలో రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత 1952లో మొదటి ఎన్నిక జరిగిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి అయి పంచవర్ష ప్రణాళికలు తయారు చేసి అంచెలంచెలుగా ఈ భారతదేశాన్ని ఏ విధంగా ముందుకు నడపాలని ప్లాన్ చేస్తే ఆ ప్లాన్లో భాగంగా 1962లో మాకు హాస్టల్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా హాస్టల్లో మేము కూడా చదువుకున్నాం. ఇప్పటికి 75 ఏళ్ళు అయింది. ఇప్పుడు కూడా మన ప్రభుత్వం అన్ని జిల్లాల్లో కూడా హాస్టల్ పెట్టడం జరిగింది. ఈ హాస్టల్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, ఎంతమంది గర్ల్స్ ఉన్నారు, ఎంతమంది బాయ్స్ ఉన్నారు, వారికి కూడా ఇవాళ మనం కాస్మెటిక్ ఛార్జెస్ మెస్ ఛార్జీలు పెంచడం కనుక కొన్ని దిక్కుల కొన్ని ప్రాంతాలలో ప్రైవేటు స్కూళ్ళ ప్రైవేట్ బిల్డింగ్లలో కాలేజెస్ నడుస్తూ ఉన్నాయి, హాస్టల్ నడుస్తూ ఉన్నాయి. కనుక ఎక్కడెక్కడ ప్రైవేటు బిల్డింగ్లు నడుస్తూ ఉన్నాయి వాటికి ఏమన్నా శాశ్వత బిల్డింగులు నిర్మాణం చేసే ప్రతిపాదన ప్రభుత్వం దగ్గర ఉందా? అదేవిధంగా మా మోత్కూర్ నా కాన్స్టిట్యున్సీలో ఉండబడిన మోత్కూర్ మండలంలో సర్వే నెంబర్ 391 సర్వే నెంబర్లో 7 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. ఆ స్థలంలో గతంలో అక్కడ ఎస్సీ రెసిడెన్సీ స్కూలు నిర్మాణం చేయాలని ప్రతిపాదన చేయడం జరిగింది. కనుక ఆ ప్రతిపాదన ప్రభుత్వం దగ్గర ఏమైనా ఉందా? కనుక దీన్ని గౌరవ మంత్రి గారు మాకు క్లియర్ చేయాలని మనం చేస్తా ఉన్నాను.